సో హలో గాయస్, దిస్ రాజ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు రాజ్ తెలుగు టెక్. సో ఎలా ఉన్నారు గాయస్? సో ఇవాళ మన ఛానల్లో అయితే ఇంకొక సర్ప్రైజింగ్ అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. సో ప్రోడక్ట్ చాలా పెద్ద హ్యూజ్ ప్రోడక్ట్ ఇది. సో ఎల్జీ అల్ట్రా వైడ్ మానిటర్ అనమాట. సో గైస్ అయితే ఇప్పుడు ఈ మానిటర్ని అన్బాక్స్ చేసి దీంట్లో ప్రోస్ ఏంటి అలాగే కాన్స్ ఏంటి అనేది చూద్దాం అనమాట గైస్. సో ట్రస్ట్ మీ గైస్, ఈ వీడియో అయితే ఎవరైతే మానిటర్ తీసుకున్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ వీడియో అనమాట. సో మీరైతే నిజంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది ఒక మంచి అల్ట్రా వైడ్ మానిటర్ తీసుకోవాలనుకునే వాళ్ళకి. సో అలాగే ఇప్పుడు మెయిన్లీ గైస్ ఈ మానిటర్లో ఏంటంటే స్పెషాలిటీ, దీంట్లో ఇప్పుడు మనకి ఇది వీడియో ఎడిటింగ్ పర్పస్ కానీ గేమింగ్ పర్పస్ కానీ మంచి ఎక్స్ట్రాడినరీ మానిటర్ అనమాట. ఎందుకంటే దీంట్లో మెయిన్గా వచ్చేసి 16:9 ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది. సో ఏంటంటే మనకు చాలా వైడ్ మానిటర్ కాబట్టి మనకు వర్క్ ఫ్లో అనేది ఈజీగా అవుతుంది. మల్టీ టాస్కింగ్ పర్పస్ కానీ మనకు ఎడిటింగ్లో టైమ్ లైన్ పర్పస్ కానీ కూడా చాలా మంచిగా సఫిషియెంట్గా ఉంటుంది డిస్ప్లే అనేది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు గైస్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే దీంట్లో చాలా ఫీచర్స్ అనేటివి ఉంటాయి. బ్లాక్ స్టెబిలైజర్ అని, ఇంకా 1 millisecond మోషన్ బ్లర్ అని, ఇట్లా చాలా ఫీచర్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేనైతే మీకు నా ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేస్తాను అనమాట. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి గైస్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ అయ్యి మరి బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఫర్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ టెక్ వీడియోస్ ఇన్ తెలుగు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఎల్జీ బ్రాండింగ్ ఒకటి, అలాగే ఐపీఎస్ డిస్ప్లే, ఎస్ఆర్జీబీ, 1 millisecond మోషన్ బ్లర్, అలాగే మిగతా అంతా కూడా మ్యాటర్ రాస్తుంది. అల్ట్రా వైడ్ గేమింగ్ మానిటర్. సో ఇక్కడ మోడల్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఇది ఇక బాక్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఒక హ్యాండ్లింగ్ గైడ్ ఇది, బాక్స్ నుంచి ఎలా క్యారీ చేయాలి బయటకు తీయాలనేది. సో ఇక ఓపెన్ చేస్తే గైస్ చాలా వెయిట్గానే ఉంది, 5 kg ఉంది నియర్ బై. సో మై గుడ్నెస్, చాలా వైడ్ ఉంది గైస్, సూపర్ డిస్ప్లే అసలుకు. ఒకసారి పైనుంచి చూస్తే కూడా లిటిల్ బిల్ కర్వ్ ఉంది మనకు డిస్ప్లే అనేది. ఇంకా బ్యాక్ సైడ్ అయితే పోర్ట్స్ అలాగే బ్రాండింగ్ ఒకటి ఉంటుంది యాజ్ యూజువల్గా, అలాగే స్టాండ్ పోర్ట్స్ కనిపిస్తున్నాయి. సో ఇక బాక్స్ని ఇంకా ఓపెన్ చేసి చూస్తే అయితే ఒక డాక్యుమెంట్స్ ఉన్నాయి, అలాగే ఒక సీడీ, స్క్రూస్, కేబుల్ మేనేజ్మెంట్ స్టాండ్. ఇది మెయిన్ స్టాండ్కి సంబంధించింది. ఇది స్టాండ్కి ఒక చిన్న గ్రిప్ కింద. దీంట్లో కేబుల్ మేనేజ్మెంట్ స్క్రూస్ ఉంటాయి. ఇది క్యాప్, ఇంకా వారంటీ, యూజర్ మాన్యువల్, ఇది డ్రైవర్ సీడీ, ఇది పవర్ కార్డు, అలాగే హెచ్డిఎంఐ కేబుల్, డిస్ప్లే పోర్ట్కి సంబంధించింది ఇది పవర్ కార్డ్. సో ఇది గైస్ బాక్స్లో అయితే కంటెంట్స్. ఈ స్క్రూస్ అయితే చాలా ఇంపార్టెంట్. సో గైస్ ఇప్పుడు మనం ఎలా ఫిట్ చేయాలంటే, ముందుగా ఈ స్టాండ్ని ఇలా పెట్టేసి మనం కింద గ్రిప్ని తీసుకోవాలి. సో ఆ గ్రిప్ని అయితే ఇదే ఆ గ్రిప్. సో దీన్ని అయితే తీసుకొని ఎక్కడ కూడా ఇంత గ్యాప్ లేకుండా అయితే మనం స్క్రూ డ్రైవర్ తోటి బాగా టైట్ చేయాల్సి ఉంటుంది. చిన్న గ్యాప్ కూడా ఉండడానికి వీలు లేదు. సో ఇలా పెట్టేసి నీట్గా ఫిట్ చేసేయండి. బెటర్ మీరు ఒక మామూలుగా ఏదో ఒకటి యూజ్ చేయకుండా మంచిగా ఒక కిట్ అనేది తీసుకోండి, స్క్రూ డ్రైవర్ కిట్ తీసుకొని ఫిట్ చేయడానికి. సో ఇది గైస్ ఇప్పుడు ఫిట్ అయిపోయింది. సో ఫిట్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ మానిటర్కి అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో మంచి స్క్రూ డ్రైవర్ అనేది పర్ఫెక్ట్ ఏది పడితే అది తీసుకోకుండా మంచి స్క్రూ డ్రైవర్ ఒకటి తీసుకొని పర్ఫెక్ట్ సైజ్ది ఫిట్ చేయండి నీట్గా, ఎందుకంటే చాలా డెలికేట్ ఐటమ్ కదా. స్క్రూస్ ఇదే గైస్ ఇంపార్టెంట్ అన్న కదా, ఓన్లీ 2 స్క్రూస్ వస్తాయి, అది పోయిందంటే ఇంకేం చేయలేము. సో నీట్గా ఇట్లా ఫిట్ చేసేసేయండి టైట్గా, చాలా మంచిగా ఫిట్ చేసేసిన తర్వాత ఒకసారి అయితే మానిటర్ని చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇది క్యాప్ అనమాట గైస్, మనకు స్క్రూస్ అట్లాంటివి కనిపించకుండా ఇది పెట్టేసేయాలి. సో పెట్టేస్తే మనకు లుక్ కూడా బాగుంటుంది. అలాగే
వైర్స్ అన్నీ కూడా దీంట్లోకి వెళ్ళి తీసుకోవాలి. ఒకటి ఉంటుంది, ఇదే కేబుల్ మేనేజ్మెంట్. ఇది వైర్స్ అన్నీ ఫిట్ చేసిన తర్వాత మనం దీన్ని అయితే ఇట్లా పెట్టేస్తే మనకు వైర్స్ అనేటివి లోపల ఉండిపోతాయి అన్నమాట. చూపిస్తాను. వైర్స్ ఇలా ఉంటాయి, క్యాప్ వచ్చేసి ఇలా ఉంటుంది, అది హోల్డ్ చేసి ఉంటుంది అనమాట నీట్గా. అప్పుడు వైర్స్ ఎటు కదలవు. సో ఓవరాల్గా ఇలా ఉంటుంది గైస్ మనము స్టాండ్ ఫిట్ చేసిన తర్వాత. సో ఇది బ్రాండింగ్. సో ఇది HDMI పోర్టు, DP పోర్టు, C టైప్, అలాగే ఆడియోది పోర్టు, పవర్కి సంబంధించిన పోర్ట్ ఇది. అండ్ పక్కకి బార్ కోడ్స్ ఇన్ఫర్మేషన్ అలా ఉంటుంది. సో ఇది గైస్, ఇప్పుడైతే ఒక డెమో చూద్దాం. సో గైస్ పిక్చర్ క్వాలిటీ చూసినట్టయితే ఒకసారి చూద్దాం. సో గైస్ ఇప్పటిదాకా విన్నర్ అయితే సౌండ్ క్వాలిటీ అనేది మనం హోమ్ థియేటర్ నుంచి అయితే విన్నాము. సో హోమ్ థియేటర్ సౌండ్ సిస్టమ్ నుంచి. ఇప్పుడైతే ఇన్బిల్ట్ మనకు మానిటర్లో ఇచ్చిన స్పీకర్స్ నుంచి అయితే ఇప్పుడు ఒకసారి విని ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ మనం టైం లైన్ చూస్తే గైస్ ఈ విధంగా ఉంటుంది, ఒకసారి చూద్దాం. సో గైస్ చూడండి, టైం లైన్ చూసినట్టయితే చాలా ఈజీగా మనకు వర్క్ ఫ్లో అనేది ఉంటుంది. బికాజ్ వైడ్ స్క్రీన్ కదా, సో దాని ఎఫెక్ట్ మనకి ఎక్కడికంటే అక్కడికి ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ చాలా ఈజీగా ఉంటుంది. మనకు స్క్రీన్ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ ఎక్స్పీరియన్స్ చేస్తేనైతే చాలా మంచి ఫీల్ అయితే కలుగుతుంది. సో ఇలా వర్క్ ఫ్లో అనేది ఇట్లా మల్టీ టాస్కింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఎట్ ఏ టైం కూడా మనం 2 స్క్రీన్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా 2 అనే కాదు, సో ఎన్నంటాన్ని కూడా పెట్టుకోవచ్చు. సో ఇదనమాట. సో గైస్ అయితే దీంట్లో బై డిఫాల్ట్గా డ్రైవర్ CD అనేది వస్తుంది మనకు. ఇన్ కేస్ కొన్ని CPUస్కి, నా CPUకి అయితే అది CD డ్రైవ్ సపోర్ట్ అనేది ఉండదు. సో మనం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మన మోడల్ నెంబర్ సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. సో దానివల్ల బెనిఫిట్ ఏంటంటే విండోస్ యూజ్ చేసే వాళ్ళకి, అలాగే మ్యాక్ యూజ్ చేసే వాళ్ళకి కూడా సపోర్టెడ్ డ్రైవర్స్ అనేటివి ఉంటాయి. సో ఇన్స్టాల్ చేస్తే ఇక్కడ ఐకాన్ వస్తుంది. నేనైతే ప్రజెంట్ చేయలేదు, నాకు అవసరం లేదని. సో మీరు అలా కూడా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. స్ప్లిట్ స్క్రీన్ అనేది బై డిఫాల్ట్గా ఈజీగా సెట్ చేసుకోవచ్చు దాంట్లో మీరు. అండ్ గైస్ ఇక్కడ మనకు బై డిఫాల్ట్గా ఒక జాయ్స్టిక్ వస్తుంది బాటమ్ ఆఫ్ ద మానిటర్. సో మనం ఒక ప్రెస్ ఇచ్చామంటే మెనూ వస్తుంది. సో దాంట్లో మెనూలో ఇంకో మెనూ. సో రైట్ సైడ్కి వెళ్తే మెనూ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, వాల్యూము, అలాగే ఈ ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూస్తే ఇన్పుట్ అనమాట. మనము బ్యాక్ సైడ్ మనకు HDMI అలాగే డిస్ప్లే పోర్ట్ ఇచ్చారు కదా, సో దేనికంటే దానికి షిఫ్ట్ అవ్వచ్చు. పిక్చర్ దీంట్లో మనకు 3-4 చాలానే ఉంటాయి మోడ్స్. పిక్చర్ మోడ్లో మనకు చూడండి ఇన్ని మోడ్స్ అనేటివి ఉన్నాయి. ఒక 9 మోడ్స్ ఉన్నాయి గైస్. సో ఇది ఇంకా ఆడియో సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. ఇంకా జనరల్గా పవర్ సేవింగ్ మోడ్ అట్లాంటివి ఉన్నాయి. సో ఇది పక్కన పెట్టేస్తే ఇంకొక విండోస్లో అయితే ఇది యూజ్ అవుతుంది, గేమ్ మోడ్ అనేది. ఇప్పుడు పవర్ ఆఫ్ చేసేసాను. సో ఇది మళ్ళీ పవర్ ఆన్. విండోస్లో అయితే ఈ గేమ్ మోడ్లోకి వెళ్ళారంటే మనకు ఈ బ్లాక్ స్టెబిలైజర్ మోడ్, ఫ్రీ సింక్ ఇవన్నీ కూడా మనకు యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో ప్రజెంట్ నేను మ్యాక్ యూజ్ చేస్తాను కాబట్టి ఇవి సపోర్ట్ చేయవు, కొన్ని సపోర్ట్ చేయవు, ఆల్మోస్ట్ కొన్ని. సో గైస్ ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే అయితే మీరు బెస్ట్ సౌండ్ సిస్టమ్కే షిఫ్ట్ అవ్వడం బెటర్. ఎందుకంటే దీంట్లో అంత పర్ఫెక్ట్ ఆడియో అనేది మనకు దొరకదు. మనకు సౌండ్ సిస్టమ్ అయితే ఎంజాయ్ చేయలేము అనమాట. ఇది వచ్చిందా అంటే వచ్చింది అన్నట్టు ఉంటుంది. ఇదేనా కాదు, ఏదైనా కూడా అంతే. మనకు బిల్ట్ ఇన్ స్పీకర్స్లో అట్లాగే ఉంటుంది. అసలు స్పీకర్స్ ఇచ్చుడే ఎక్కువ దీంట్లో. సో గైస్ ఇక ప్రోస్ అలాగే కాన్స్ విషయానికి వస్తే మీరు ఎప్పుడైతే ఈ మానిటర్ చూసారో
ఇక ప్రోస్ అయితే మెయిన్గా చెప్పాలంటే ఈ వైడ్ స్క్రీనే అనమాట గైస్. సో దీంట్లో ఒకటి 1 by 1 చూద్దాము. సో మెయిన్గా వైడ్ స్క్రీన్ అనమాట. సో వర్క్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, వర్క్ ఫ్లో కూడా మనకి ఎక్కడ కూడా స్పేస్ అనేది మంచిగా సెట్ అవుతుంది, విండోస్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. అలాగే ఇంకొకటి దీంట్లో ఇంకొక ఫీచర్ చూస్తే గాయస్ sRGB అనేది ఉంటుంది. సో ఆ ఫీచర్ ఏంటంటే మనకి ఇప్పుడు నార్మల్ ఆర్జీబీ మానిటర్స్ తోటి కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. యాక్యురసీ, ట్రూ కలర్స్ అనేవి మనకు డిస్ప్లే చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు మనం వేరే మానిటర్స్ని చూస్తే కంపేర్ చేస్తే గైస్ దాంట్లో సాచురేషన్ లెవెల్స్ అనేవి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో అట్లా అడ్జస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందంటే మనకి యాక్యురేట్ కలర్స్ అనేవి మారిపోతాయి. ఇంకొక పాయింట్ చూసినట్టయితే గైస్ దీంట్లో AMD FreeSync ఉంటుంది. సో ఇదేంటంటే మనం ఎంత హై ఎండ్ గ్రాఫిక్ కార్డ్స్ యూజ్ చేసినప్పుడు మనకు అంతే కెపాసిటీ తోటి ఇప్పుడు మానిటర్ ఫ్రేమ్ రేట్ కూడా మనకు మ్యాచ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం గ్రాఫిక్ కార్డ్కి ఎంత అయితే కెపాసిటీ ఉంటుందో మానిటర్లో కూడా మనకు రెండు కూడా సింక్ అయితే మనకు బెటర్ అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. మనకు ఎక్కడ కూడా ల్యాగ్స్ అనేవి ఉండవు గేమ్లో. సో అది AMD FreeSync అనమాట. అంటే గ్రాఫిక్ కార్డ్లో ఏ ఫ్రేమ్ రేట్ అయితే ఉంటుందో మనకు మానిటర్లో కూడా అదే ఫ్రేమ్ రేట్ అనేది లభిస్తుంది. సో అది AMD FreeSync అనమాట గైస్. ఇంకా నెక్స్ట్ వన్ చూస్తే మనకు యాంగిల్స్, ఎక్కడ చూసినా కూడా యాంగిల్స్ మనకు సపోజ్ టాప్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్ నుంచి ఎక్కడ చూసినా వ్యూయింగ్ యాంగిల్స్ అనేవి మారవు. అంటే అదే క్వాలిటీ మెయింటైన్ అవుతుంది అనమాట. మనకు సపోజ్ యాంగిల్స్ కూడా చేంజ్ చేసినా కూడా. దీంట్లో ఇంకొక ఫీచర్ ఉంది గైస్, ఇది చాలా అసలు ఎవరు అబ్జర్వ్ కూడా చేయరు. ఏంటంటే 1 millisecond మోషన్ బ్లర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం సపోజ్ కొన్నిసార్లు గేమ్స్ ఆడినప్పుడు సడన్గా ఒక ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు దాంట్లో కొంచెం ఆబ్జెక్ట్ పక్కన బ్లర్ ఏర్పడుతుంది అనమాట. సో అది కూడా దీంట్లో ఉండదు అని దాని అర్థం అనమాట, 1 millisecond మోషన్ బ్లర్ అనేది. సో ఇంకోటి చూసినట్టయితే గాసి బ్లాక్ స్టెబిలైజర్. ఈ బ్లాక్ స్టెబిలైజర్ ఏంటంటే మనకు ముఖ్యంగా గేమ్స్ ఆడేటప్పుడు కానీ ఏదైనా పిక్చర్లో ఇప్పుడు మనకు బ్లాక్స్ అనేటివి షాడోస్ మెయిన్గా హైలైట్ కావు ఈ బ్లాక్ స్టెబిలైజర్ ఆఫ్లో ఉంటే. సో దీంట్లో ఏంటంటే ఆ బ్లాక్ స్టెబిలైజర్ ఆన్లో ఉంటే మనకు డీటెయిల్స్ అనేటివి బాగా కనిపిస్తాయి అనమాట. బ్లాక్ కలర్స్లో కూడా ఇప్పుడు బ్లాక్ కొన్ని నైట్ గేమ్స్ ఆడేటప్పుడు నైట్ గేమ్స్ అంటే గేమ్లో నైట్ మోడ్స్ ఉంటాయి కదా. సో ఆ టైంలో కూడా బ్లాక్లో షాడోస్లో డీటెయిల్స్ అనేవి మనకు కంప్లీట్గా విజిబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుందని దాని అర్థం. సో ఇది. సో కాన్స్ విషయానికి వస్తే గైస్ నాకు ఒక హైట్ అడ్జస్ట్మెంట్ అనేది లేదు. సో అదొకటే డిసప్పాయింట్గా అనిపించింది. అలాగే ఇంకా ఆడియో తోటి కంపేర్ చేస్తే మనకి ఊఫర్స్ ఉన్నట్టు అట్లయితే ఏముండవు. నార్మల్గా ఏదో ఏ సౌండ్ లేనప్పుడు ఒక సౌండ్ ఉంటే బాగుంటుంది అన్నట్టు ఉంటుంది. సో ఇంకోటి వచ్చేసి థిక్నెస్ అనమాట. కొంచెం నా ఓల్డ్ మానిటర్ తోటి కంపేర్ చేస్తే దీని థిక్నెస్ అనేది కొంచెం ఎక్కువ అనిపించింది. సో అదనమాట. అన్ని మానిటర్స్తో కంపేర్ చేసినా అట్లనే ఉంది. ఏది కూడా అంత బెజిల్స్ స్లిమ్ డిస్ప్లే అయితే మనకి ఎక్కడ దొరకదు అల్ట్రా వైడ్ మానిటర్స్లో. సో ఇది కాన్స్. సో ఇది గైస్, ఇది ఇవాళ వీడియో. మరి నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోస్ అయితే మళ్ళీ కలుద్దాం గైస్. అండ్ అంటిల్ దెన్ గుడ్ బై, టేక్ కేర్. దిస్ ఇస్ యువరాజ్ సైనింగ్ ఆఫ్.